హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో మీకు ఒక టేస్టీ చికెన్ కర్రీ చూపించబోతున్నాను. థిక్ గ్రేవీ తోటి చాలా టేస్టీగా ఉంటుందండి. రోటీ, చపాతీ, రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి తయారీ విధానాన్ని చూసేయండి. ఈ కర్రీ కోసం నేను 1/2 kg చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల వరకు కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్పు పెరుగు వేసి వీటన్నింటినీ చికెన్కి పట్టేటట్లుగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టించిన తర్వాత దీన్ని 1 గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. దానిలోకి ఒక పెద్ద సైజు టమాటాని ఇలా ముక్కలుగా తరిగి వేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పుచ్చపప్పు, 5 జీడిపప్పులు వేయండి. పుచ్చపప్పు ప్లేస్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి వీటన్నింటినీ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ షాజీరా వేసి ఫ్రై చేయాలి. ఇలా షాజీరా ఫ్రై అయిపోయిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా తరిగి వేయండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా బాగా ఫ్రై చేయాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అవుతున్న టైంలోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 కట్ చేసిన పచ్చిమిర్చి వేసి వీటిని ఫ్రై చేయాలి. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసి ఇలా కొంచెం ఫ్రై చేయండి. ఆల్రెడీ ఉప్పు కారం మనం చికెన్లో వేసాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగానే గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా దీంట్లో వేసి ఈ మసాలా పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. మనం అన్నీ పచ్చివే వేసాం కాబట్టి పచ్చివాసన లేకుండా ఇలా ఆయిల్ బయటకు వదిలేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. ఇలా మసాలాలన్నీ వేగిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ దీంట్లో వేసేసి మొత్తం బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా చికెన్ వేసిన తర్వాత మొత్తం బాగా కలిపి దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఆవిరి మీదే ఉడికించాలి. మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. చూడండి, ఒక 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత చికెన్లో ఇలా వాటర్ అంతా బయటకు వచ్చి ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనిలో తగినంత నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ తోటి నీళ్లు పోస్తున్నాను. ఈ టైంలోనే ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకు కొద్దిగా ఉప్పు తగ్గింది, కొంచెం వేస్తున్నాను. ఇలా వేసేసిన తర్వాత మూత పెట్టి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించాలి. మధ్య మధ్యలో తీసి చూస్తూ కలుపుతూ ఉండాలి. చూడండి, గ్రేవీ ఈ విధంగా ఉండాలి. మనకి కర్రీ ఎంత థిక్నెస్ అయితే కావాలనుకుంటున్నామో చూసుకుని మనకి చికెన్ పీసెస్ కూడా ఉడికినాయి లేదో ఒకసారి చెక్ చేసుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీరని వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, చికెన్ కర్రీ థిక్ గ్రేవీ తోటి ఎంత బాగుందో. మనం ఈ కర్రీని రైస్, రోటీ, చపాతీ, నాన్ దేంతో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసేవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.